నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నిక తీర్పును తాము స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమకు ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చివరి వరకు పోరాటం చేశారని ప్రశంసించారు. బీఆర్ఎస్ ఓటమి పాలయ్యాక కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు కొత్త అయిన సునీత గట్టిగా నిలబడ్డారని కొనియాడారు. బీఆర్ఎస్ గెలుస్తుందని పలు సర్వేలు చెప్పాయని గుర్తు చేశారు. ఆఖరి 3 రోజులు ఏం జరిగిందో అందరికీ తెలుసని విమర్శించారు. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ఈ ఉప ఎన్నిక ద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలం ఇచ్చిందని నొక్కి చెప్పారు. తాము ఉప ఎన్నికల్లో ఆశించింది దక్కలేదని, అలాగే నిరుత్సాహం లేదని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు తాము గట్టి పోటీ ఇచ్చామని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ కి 38% పైగా ఓటింగ్ వచ్చిందని వివరించారు. డిపాజిట్ కోల్పోయిన పార్టీ కూడా ఉంది కదా అని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లు వేస్తున్నారని, ఎన్నికల కమిషన్ కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు నిబంధనల్ని తుంగలో తొక్కారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైపోల్స్ ఓటమితో కుంగిపోయేది లేదని, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నందున ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని అన్నారు. గులాబీ పార్టీ కేడర్ కు ధన్యవాదాలు. మా అభ్యర్థి మాగంటి సునీత ధైర్యంగా కొట్లాడారు. బైపోల్లో నిజాయితీగా గెలవటానికే కొట్లాడాం. ఉప ఎన్నిక ఉత్సాహాన్నిచ్చింది. 2014 నుంచి 2023 వరకు జరిగిన 7 ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. కానీ 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వంలో ఉన్నవారు అసభ్యంగా మాట్లాడినా సంయమనం పాటించాం. అన్ని రకాల అక్రమాలకు అధికార కాంగ్రెస్ పాల్పడింది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఆర్ఎస్ ప్రదేశ్ మిత్రమండలి వర్కౌట్ అయింది. కాంగ్రెస్ బీజేపీలు ఎలా సహకరించుకున్నాయో చూశాం. గులాబీ క్యాడర్ నిరాశపడాల్సిన అవసరం లేదు. గోడకొట్టిన బంతి మాదిరిగా వెనక్కి వస్తాం. కాంగ్రెస్ బీహార్లో ఉనికి కోల్పోయింది అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక తండ్రిని కోల్పోయి కూడా ఇంటి నుంచి పనిచేసిన మాజీ మంత్రి హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మా ఎమ్మెల్సీ రవీందర్ రావు సొంత అన్న చనిపోయినా బైపోల్స్ కోసం గట్టిగా పనిచేశారు. బైపోల్స్ లో ఓటమిని సమీక్షించుకుంటాం. లిస్ట్ లో ఉండి స్థానికంగా లేని ఓటర్లే జూబ్లీహిల్స్ లో ఎక్కువగా ఉన్నారు. దొంగ ఓట్లను కట్టడి చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఏమీ చేయలేకపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మార్చుకుంటుందో లేదో చూడాలి. శని ఆదివారాల్లో హైడ్రా పేదల ఇళ్లు కూలగొట్టడం ఆపాలి. పార్టీ ఫిరాయింపులపై బెంగాల్ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ని హైకోర్టు డిస్క్వాలిఫై చేసింది. తెలంగాణలో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ రెడీగా ఉంది. ఒక ఉప ఎన్నికకే వెంకటగిరి గల్లీలో తిరిగిన ముఖ్యమంత్రి 10 ఉప ఎన్నికలు వస్తే ఎక్కడ తిరుగుతారో చూద్దాం అని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు గుప్పించారు.